హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని. ఇవాళ నా టాపిక్ వచ్చేసి మగవాళ్లలో అంగస్తంభన సమస్య. ఈ సమస్య ఈ మధ్య కాలంలో యువకుల నుండి మధ్య వయసు వాళ్ళ నుండి ముసలి వారి వరకు ఈ సమస్య అండి. ఈ మధ్య తరచుగా ఈ కేసులో చూడడం జరుగుతుంది. యునానిలోనే దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. యునాని వైద్యం అంటే వనమూలికలతో, ప్యూర్ హర్బ్స్తో, ఇంటర్నేషనల్లీగా మొలిచే మొక్కలు, భారతదేశంలో మొలిచే మొక్కలు, వేరే దేశాలు ఇతర దేశాల్లో కూడా మొలిచే మొక్కలు మేము యూజ్ చేస్తాం. సైడ్ ఎఫెక్ట్ లేకుండా అనేది యునానిలోనే సాధ్యపడుతుంది. రాజులు మహారాజులు ఒకప్పుడు తినేవాళ్ళు, నలుగుళ్ళు భార్యలకు మెయింటైన్ చేసేవాళ్ళు యునాని వైద్యంతో, యునాని మందులతో. ఇప్పుడు నిజాం సర్కార్, కుతుబ్ షా వీళ్ళందరూ కూడా రాజులు నిజాం సర్కార్ కాలంలో హాయంలో మంత్రులు మొత్తం వాడే మందులు యునాని మందులే. అంగస్తంభన సమస్య కోసం ఇప్పుడు వాడుకునే మందులు కూడా ఇప్పటికి కూడా యునాని మందులతోనే మగతనం అంటే అంగస్తంభన సమస్యకు పరిష్కారం చెక్ పెట్టుకోవచ్చు. నేను డాక్టర్ అస్కరి ఎండి యునాని. నేను ఎండి యునాని చేసింది విజయవాడ హెల్త్ యూనివర్సిటీ, నందమూరి తారక రామ హెల్త్ యూనివర్సిటీ చేశానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఈడీ గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ చెప్పబోయేది ఏంటంటే, చాలా వరకు మగవాళ్ళకి ఈడీ ఉన్నా కూడా నా దగ్గర అంటే డాక్టర్ దగ్గర రానికి వీళ్ళు సిగ్గుపడతారు, భయపడతారు. చాలామంది చాలా చోట్ల డాక్టర్ దగ్గర మందులు వాడుకొని నేను మోసపోయాను కదా, ఆయన దగ్గర పోతే ఏమవుతుందని చాలామంది భావించి రారు మా దగ్గరికి. ఒక మగవాడికి నామోషి ఫీల్ అవుతాడు. డాక్టర్ దగ్గర పోయి సార్ నా అంగం స్తంభించట్లేదని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు, నాకు తెలుసు. కానీ మా దగ్గర అన్ని సీక్రెసీ మెయింటైన్ చేస్తాం, అన్నీ కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. ఎవరికి ఒక భార్య ఫోన్ చేసినా కూడా, నాన్న ఫోన్ చేసినా కూడా ఎవరికి చెప్పం. అన్ని సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. ఎవరి గురించి ఎవరికి చెప్పం. మీరు నిర్భయంగా వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో బూత్ సినిమాలు చూడటం వల్ల అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, ప్రీకమ్ అనే సమస్య, అంగస్తంభన అనే సమస్య, చివరకు సంతాన వైఫల్య సమస్య కూడా పట్టుకొని పీడిస్తున్నాయి జనాలకు. కానీ అర్థం కావట్లేదు, ఎక్కడికి పోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది అర్థం కావట్లేదు. ఇవాళ ట్యాబ్లెట్ వాడితే, మందులు వాడుకున్నంత రోజులే మీకు సెక్స్లో పవర్ ఉంటుంది. మందులు వాడకపోతే పవర్ సెక్స్లో పవర్ ఉండదు, అంగంలో స్తంభన ఉండదు, చలనం ఉండదు. మా దగ్గర అలా కాదండి. 3 to 6 మందులు వాడుకుంటే, 3 to 6 నెలలు అంటే మంత్స్ మందులు వాడుకుంటే ఏ సమస్య లేకుండా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. అంగస్తంభన సమస్యతో బయటపడవచ్చు. శాశ్వత నివారణ ఉంటుంది. అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది ఈ మధ్య కాలంలో అంటే, అతిగా హస్తప్రయోగం చేయటం, కంటిన్యూస్గా స్ట్రెస్ అంటే బ్రెయిన్ మీద మనకు స్ట్రెస్ ఉండటం. మన మానవ శరీరం అనేది దేవుడు స్ట్రెస్ కోసం సృష్టించలేదండి. కంటిన్యూస్ ఈ బాడీ భరించదు, స్ట్రెస్ ఉంటే భరించదు. స్ట్రెస్ ఉంటే మన బాడీలో కార్టిజోల్స్ అనే నెగటివ్ హార్మోన్స్ వచ్చేసి అంగస్తంభన తగ్గుతుంది, అంటే మన మేల్ హార్మోన్స్ తగ్గిపోతాయి. అలాగే అతిగా హస్తప్రయోగం చేసే వాళ్లకు అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం కూడా జరుగుతుంది. రాకపోవటం వల్ల కూడా అంగం పూర్తి స్థాయిలో అంగం స్తంభించదు. అలాగే బూతు సినిమాలు అంటే పోనోగ్రఫీ చూసే వాళ్ళకు కూడా ఎప్పుడు సెక్స్ గురించి మాట్లాడడం, లేకుంటే సెక్స్ గురించి చర్చించడం చేయటం వల్ల ఏంటంటే హార్మోనల్ ఈడీ వస్తుందండి. హార్మోన్స్ కూడా సమతులం అనేది కోల్పోతాయి, అంటే బ్యాలెన్స్ తప్పి అంగస్తంభన సమస్యలు వస్తాయి. అలాగే ఓబెసిటీ బాగా పెరిగిపోవటం వల్ల, ఓబేస్గా ఉండటం వల్ల, కొవ్వు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మేల్ హార్మోన్ ఫిమేల్ హార్మోన్లో కన్వర్ట్ అవుతుంటుంది. రెండోది టోటల్ టెస్టోస్టెరాన్ అనేది కూడా పడిపోతుంది. అలాగే ఈ మధ్య యాక్టివిటీ లేకపోవడం, చాలామంది యువకులు కూడా అంగస్తంభన సమస్య బారిన పడుతున్నారు. అదేంది అంటే యాక్టివిటీ లేకపోవడం అంటే మార్నింగ్ వాక్, విటమిన్ డి అవసరం, చాలా అవసరం విటమిన్ డి లోపించడం వల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుంది. మార్నింగ్ వాకింగ్ ఉండదు, సాయంత్రం ఎక్సర్సైజ్ ఉండదు, అంటే వ్యాయామం చేయాలి కదా, వ్యాయామం చేయరు కాబట్టి ఓబేస్గా ఉంటారు. వాళ్ళకి యాక్టివిటీ ఉండదు కాబట్టి సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోతాయి. అలాగే నైట్ డ్యూటీ చేసుకుంటూ ఈ మధ్య కాలంలో నైట్ డ్యూటీస్ అనే కల్చర్ బాగా పెరిగింది. నైట్ పడుకోకపోవటం వల్ల కూడా సెక్స్ హార్మోన్స్ మన బాడీలో సరిగా ఉత్పత్తి కాకపోవటం వల్ల అంగస్తంభన ఉండదు. ఈ అన్ని సమస్యలకు చెక్ పెట్టేసి, మీకు ఒకవేళ అంగస్తంభన సమస్య ఉందనుకోండి, మీరు ఏ మొమ్మాటు పడకుండా మా దగ్గరికి వచ్చి అన్ని సీక్రెట్స్తో సహా 100% వనమూలికతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా, మా దగ్గర భస్మాలు ఉండవు, సైడ్ ఎఫెక్ట్ మందులు ఉండవు, కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండదు, వేరే వ్యాధులు మా మందుల వల్ల వేరే వ్యాధులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉండదు. యునాని అంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ బాడీ మీద అడ్వర్స్ ఎఫెక్ట్ ఉండవు.
నిర్భయంగా మీరు భయపడకుండా హాయిగా ఈ మందులు వాడుకున్నారనుకోండి, శాశ్వత నివారణ. దేనికి? అంగస్తంభన సమస్యకు, ప్రీమ్యాచ్యూర్ రిజాక్యులేషన్ సమస్యకు, ఎక్సెస్ నైట్ ఫాల్ కోసం, ప్రీకమ్ కోసం. అమ్మాయితో మాట్లాడినా, చూసినా, భూ సినిమాలు చూసినా, ఏదైనా అమ్మాయితో ఫోన్లో మాట్లాడినా 2-3 చుక్కలు వీర్యం బయటికి రావటం, ప్రీకమ్ ఉన్నా కూడా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. ఈ నేను చెప్పిన అన్ని సమస్యలకు యునానిలో శాశ్వత నివారణ వనమూలికలతో ఉంటుందండి. మీరు ఇంటర్నేషనల్ విదేశాల్లో ఉన్నా, లోకాన ఏ మూలాన ఉన్నా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. దూరం ఉన్నవాళ్ళు, దగ్గరలో ఉన్నవాళ్ళు, తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు నేరుగా నాతో కలిసి మీరు ట్రీట్మెంట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీరు భయపడకండి. చాలామంది ఈ మధ్య కాలంలో అంగస్తంభన సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలా జీవితాలు అంటే కొన్ని విడాకులకు గురవుతున్నారు, కొందరు అక్రమ సంబంధాలకు గురవుతున్నారు, కొన్ని సంసారాలు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీకు సమస్య ఉందనుకోండి, జెన్యూన్ ప్రాబ్లం ఉంటే మీరు నా దగ్గర కలవండి. ఈ సమస్యకు చెప్తున్నాను కదండి, ఈ సమస్యకు మా తాత్కాలికం కాదండి. ఇవాళ తింటే అంగస్తంభించి తినకపోతే లేదని. మా దగ్గర ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అయినా, అంగస్తంభన ఈడీ అయినా 100% మీకు జెన్యూన్ ఏ ప్రాబ్లం ఉన్నా మీకోసం మేము ఉన్నాను. మీకు ఒకవేళ సెక్జువల్ ప్రాబ్లం ఉంటే మీకోసం నేను ఉన్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు రండి, మీ ట్రీట్మెంట్ అవుతుంది. అప్పటికి సెలవు ఇవ్వండి. డాక్టర్ అస్కరీ, ఎండి యునాని.